హాగరు యొక్క జీవితాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. హాగరు అనగా ఏంటంటే పారిపోవుట అని అర్థం. హాగర్ అంటే ఏంటి? పారిపోవుట. ఈమె ఐగుప్తురాలు. ఐగుప్తురాలైనటువంటి హాగరు ఏ విధంగా అబ్రహాము కానానీయుడైన అబ్రహాం దగ్గరకు వచ్చింది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి దేవుడు ఏం చేస్తాడు అంటే అబ్రహామును పిలుచుకుంటాడు. తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుని లోతును, యావదాస్తిని వారు సంపాదించిన ప్రతిదానిని తీసుకొని కానాను దేశమునకు బయలుదేరి కానాను దేశానికి వచ్చారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే అబ్రహాము తన సంతతిని, తన వారిని, తనకు కలిగిన మొత్తాన్ని తీసుకొని కానాను అనే ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందయ్యా అంటే 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు ఎలా ఉందంట? భారంగా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ నివాసం ఉంటారు. అక్కడ కొంతకాలం నివసించిన తర్వాత శారాయిని బట్టి అబద్ధమాడినందున ఆ దేశపు రాజైనటువంటి ఫరో ఏం చేస్తాడంటే శారాయిని తీసుకెళ్లి తన ఇంట చేర్చుకుంటాడు. అయితే ఫరోకి నిజం తెలిసి వచ్చిన తర్వాత శారాయిని అబ్రహాం వద్దకు తిరిగి పంపించేస్తాడు. ఆ టైంలో 12వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఫరో ఏం చేస్తాడు అంటే ఆమెను బట్టి ఏం చేశాడంట? మేలు గొర్రెలు, గాడిదలు అంటే కొంత ధనాన్ని కానీ జంతువుల రూపంలో కానీ వాటితో పాటుగా దాసుని పనికత్తెలను ఇయ్యబడెను. ఆ విధంగా హాగరు అబ్రహాము యొక్క గృహములోనికి చేర్చబడినటువంటి విధానాన్ని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. శారాయికి చాలా కాలంగా సంతానం కలకపోవడం వల్ల నిరాశతో ఉన్నటువంటి శారా ఏం చేస్తుందంటే ఆ కాలం అందరి ఆచారం ప్రకారం తన దాసి అయినటువంటి హాగర్ని అబ్రహాంకి 2వ భార్యగా చేసింది. అయితే కొంతకాలానికి హాగరు ఇస్మాయేలుకు జన్మనిస్తుంది. మనం ఈ మధ్య కాలంలో హాగర్ యొక్క స్థితిని దేవుడు ఎలా మార్చాడో, ఆమె జీవితంలో ఎలా గర్వించిందో ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించుకున్నాం. మొదటిగా చూసినట్లయితే ఐగుప్తును విడిచి కానానుకు వచ్చినటువంటి హాగరు. మనం ఇప్పుడే చదువుకున్నాం. ఆమె ఎట్లా వచ్చింది? అబ్రహాము యొక్క దాసిలో అనేది ఫరో గారి ఇంటి దగ్గర నుంచి ఆమె వచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఐగుప్తు అనగా ఏంటి? ఐగుప్తు అంటే ఏంటి? నాశనం, రెండంతల ఇబ్బంది. ఐగుప్తు అంటే అనే పదానికి అర్థం ఏంటి? రెండంతల ఇబ్బంది. మరియు ఈ ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది, కీడుకు సాదృశ్యంగా ఉంది. హాగరు తన సొంత దేశాన్ని, వారి దేవుళ్లను విడిచిపెట్టేసి ఫరో యొక్క దాస్యము నుండి తప్పించబడి ఆశీర్వాద కుటుంబంలోనికి చేర్చబడింది. అంతే కదా? ఇప్పుడు అది శపితమైనది, రెండంతల ఇబ్బంది ఉండేది. ఫరో యొక్క దాస్యంలో ఉన్నటువంటి ఆ హాగర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వాగ్దానము పొందిన కుటుంబం ఇది. అంతే కదా? దేవుడు వాగ్దానం చేసి వారిని పిలుచుకొచ్చాడు అబ్రహాము. అటువంటి ఆశీర్వదించబడినటువంటి దాస్య గృహం నుండి దైవ గృహంలోనికి చేర్చబడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం కూడా ఐగుప్తు వంటి లోక సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలని దీన్ని బట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే ప్రవక్త అయిన యోవేలు ఐగుప్తు గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఏంటంట? ఐగుప్తు దేశము పాడయ్యే దేశం, అది పాడుగా ఉన్న దేశము.
నిర్జలమైనటువంటి ఎడారిగా ఉన్నటువంటి దేశం. అంటే ఐగుప్తు దేశం అనేటువంటిది ఎలాంటిది? శాపగ్రస్తమైనది. ఐగుప్తు నుండి విడిపించబడి తప్పించబడి దేవుని సంబంధమైనటువంటి కుటుంబంలోనికి హాగరు చేర్చబడింది. అది ఎంత ధన్యత, అవునా కదా? అది ఆమెకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. అయితే పాపానికి శాపానికి సాతాను బందీలుగా ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన విడిపించడానికి యేసు రక్తాన్ని మన మీదకి ప్రోక్షిస్తూ ఉన్నాడు. మన మీదకి ఆ సాతాను, మనం ఏమైపోయామంటే సాతానికి వారసులం అయిపోయాం. సాతాను మనల్ని కొనుక్కున్నాడు. ఎట్లా? అవ్వగారు చేశారు కదా మొదటి పాపం, అధికారం కోల్పోయింది కదా, ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? వారికి భూమిని అప్పగించేశాడు. వారి దగ్గర నుంచి ఏం చేసేసుకుంది? సాతాను కొనుక్కుంది, లాగేసుకుంది ఒక అబద్ధపు మాట ద్వారా. అంతే కదా, ఒక అబద్ధపు మాట వలన. అందుకని ఆయన వాక్యం తెలియజేసింది కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన యొక్క రక్తంలోనికి మనం రావాలి. మనం ఏం చేయాలంటే మన పాపం అనేటువంటి దాస్యము నుండి, హాగర్ అయితే ఏ విధంగా అయితే ఐగుప్తు నుండి కనాను దేశంలో అబ్రహాము దగ్గరకు వచ్చినారో ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనము మన పాపమును విడిచి దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క గృహములోనికి, నిబంధన పట్టణానికి మనం చేర్చుకోవాలి అని దేవుడు మనకు మనవి చేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ పేతురు సీమోనును మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? చదవమ్మా. యేసు గలిలయ సముద్ర తీరంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ ఏం చేస్తా ఉన్నారు? వల వేస్తా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే జాలరులు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పని చేసుకుంటా ఉంటుంటే నా వెంట రండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుష్యులను పట్టు జాలర్లుగా నేను చేస్తానంటే, అయ్యా నాకు పనుందయ్యా, ఇప్పుడు కాదు, సాయంకాలం వస్తా. అయ్యా నాకు పనుందయ్యా, ఇప్పుడు రాను, మధ్యాహ్నం కాసేపు నాకు వస్తా అని అన్నారా? ఏమన్నారు? వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనం కూడా దేవుని పిలుపును విని వెంటనే స్థితి మార్చుకొని వెంబడించాలి. ఇంకా టైం ఉందిలే, ఎందుకు ఇప్పుడే పిలగాలి చర్చికి, వద్దులే 12ంటికి వస్తే పోద్ది సరిపోయింది, లేకుంటే 11:30కి వస్తే సరిపోయింది అని మనం కూడా అనుకున్నాం. ఎలా ఉండాలి? అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయి, కన్ఫామ్గా ఉంటాయి దేవుని సన్నిధిలోకి వచ్చిన వారికి. కానీ మొదటిగా వచ్చిన వారి ఆసక్తిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చూస్తూ ఉంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా టైం ఉంది అనుకోకుండా, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చి ఉన్నదంటే, మనకి రాకడ యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రాకడ సూచనలు మనం వింటూ ఉన్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ అయ్యే మాటలు, ఏది చూసినా, ఏది ఏమైనా సరే యుద్ధాలు కలుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తూ ఉంది, కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఎండలు ముదిరిపోతున్నాయి. ఇవన్నీ రాకడ కాలపు సూచనలు. మనం సిద్ధపడి ఉండాలి. ఇంకా టైం ఉందిలే అంటే, ఒకవేళ వస్తే ఆయన వచ్చినది ఎలా వచ్చును? దొంగ వలె వచ్చును. నీకు సమయం చెప్పి పలానా టైంకి వస్తానమ్మా అని చెప్పాడు ఆయన కాదు. కాబట్టి ఏం చేయాలి అంటే, బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ పేతురైనబడిన సీమోను, ఆంద్రేయ ఏం చేస్తున్నారు? వాళ్ళ వలలను వెంటనే వదిలి ఏం చేస్తున్నారంటే ఆయన్ను వెంబడిస్తున్నారు. ఎందుకని? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మోషేను గురించి రాయబడి ఉంది. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, నాకు ధనం ఉండడం కంటే దేవుని పట్ల నాకు వచ్చిన నింద నాకు చాలు, గొప్పదనుకున్నాడు. ఎందుకని? చదవమ్మా. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. ఎందుకని? అల్పమైనటువంటివి. అల్పము అంటే ఏంటి? కొద్దిగా, కొంచెమే. తర్వాత ఆయన రాజ్యం ఉంటది. ఆ రాజ్యంలో పాలు పొందాలి అంటే మనం ఏం చేయాలి? అల్పకాల పాప భోగాలను వదిలిపెట్టాలి. మోషే ఆ విధంగా వదిలిపెట్టాడు. అందుకనేగా దేవుడు అతన్ని ఏం చేశాడు? తన ప్రజలకి నాయకుడిని చేశాడు, నడిపించాడు, ఇష్టానుసారాన్ని చేసుకున్నాడు. 10 ఆజ్ఞల పలకలు రాసిచ్చాడు ఆజ్ఞలు పాటించడానికి. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన ధనము కంటే దేవునితో పొందే శ్రమే మేలనుకున్నాడు. శ్రమ ఇప్పుడు కొద్ది కాలమే మనల్ని ఇబ్బంది పెడుతుంది, కొద్ది కాలమే మన దగ్గర ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆదరించే దేవుడు నాకు కావాలనుకున్నాడు. కాబట్టి అల్పకాల పాప భోగాల్ని ఏం చేశాడు అంటే దేవుడు విడిచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకని మనకి మరి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే యోసేపు జీవితం. ఆయన కూడా విడిచిపెట్టాడు. ఆదికాండం 39వ అధ్యాయం 12, 13 వచనాలు కనుక చూసినట్లయితే, చదవక్కర్లేదు, చూడండి. యోసేపు తన వస్త్రాన్ని విడిచి పారిపోతున్నాడు. చెడు చేయడానికి అతను ఇష్టపడట్లేదు, తప్పించుకున్నాడు. ఎందుకు అంటే నేను ఈ క్రియ చేసి దేవుని దృష్టిలో దోషిగా ఉండకూడదు, నేను పాపము చేయకూడదు అనుకున్నాడు యోసేపు. ఫలితంగా ఏం చేశాడు? 23వ వచనం చదవండి. యెహోవా అతనికి తోడైండెను. అతడు చేయునది యావత్తును యెహోవా సఫలము చేస్తున్నాడు. తోడై ఉన్నాడు. ఎవరను ఏమీ మాట అనకుండా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కృప చూపిస్తా ఉన్నాడు. ఐగుప్తు లాంటి జీవితాలు మనలో ఉంటే, నాశనకరమైన జీవితాలు, నాశనకరమైన ఆలోచనలు ఉంటే మనం ఏం చేయాలట? వాటిని విడిచిపెట్టాలి. ఫలభరితమైనటువంటి కానాను జీవితంలోనికి మనం రావాలి, మనం కూడా సఫలము కావాలి అంటే మనం వీటన్నిటిని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రెండవదిగా చూసినట్లయితే స్థితిని మరిచి గర్వించినటువంటి హాగరు. మొదటిదేంటి? ఐగుప్తుని విడిచి కానాను వచ్చినటువంటి హాగరు, దాసి హాగరు. రెండవదేంటి? స్థితిని మరిచి గర్వించినటువంటి హాగరు. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, చూడండి. ఫస్ట్ దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదైంది. అది తాను గర్భవతిని తెలుసుకోగానే యజమానురాలు ఏం చేస్తా ఉంది? నీచంగా చూస్తా ఉంది. అసలు ఎవరు ఈ హాగరు? దాసి. దాసి అయినది శారాయి అతి తొందరపాటు వల్ల ఒకవేళ మేబీ నేను అనుకుంటా ఉన్నాను, శారాయి కింద ఎంతమంది చిలికతులు ఉండొచ్చు? చాలా మంది ఉండొచ్చు. కానీ చాలా ఉన్నారుగా, ఒక్కళ్ళేనా ఉంది? కానీ హాగర్ను ప్రేమించింది శారాయి. ఇంకా ఏమనుకుంది? ఆమె బిడ్డే నా బిడ్డ. ఎవరైనా అనుకుంటారా? కానీ శారాయి ఆమె కన్న బిడ్డ నా బిడ్డ అనుకొని అంతగా ప్రేమించి ఆ కుమారుడు నా కుమారుడని భావిస్తే ఈమెం చేస్తుంది? గర్భం ధరించగానే చిన్న చూపు చూస్తుంది, నీచురాలుగా చూస్తుంది. సో శారా అవమానాన్ని భరించలేకపోయింది. హాగర్ని ఏం చేస్తా ఉందంటే తీవ్రంగా శిక్షించింది. సో అబ్రహాము శారా మాటలు కాదంటాడా? ఆ శారాయి ఎదిరించి ఆ ఇంట నిలవలేకపోయింది. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని మర్చిపోయి హాగరు వలె గర్వించి ఆ యుద్ధకు రాకుండా పోతున్నామేమో. అందుకే ఎదిగినా ఏమై ఉండాలి? ఒదిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది. కానీ ఆమెను శారా ఎంతగా హెచ్చించిందో హాగర్ని, దాసి స్థానం నుంచి భార్య స్థానానికి ఇచ్చింది. ఆయన కాపాడుకోలేకపోయింది. ఎందుకని కాపాడుకోలేకపోయింది? బేబీకి గర్వం వచ్చింది. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే,
నాశనములకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును అన్నట్లుగా హాగర్ ఏం చేసింది? అతిశయించింది, గర్వించింది, తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే స్థితికి వచ్చింది హాగర్. అందుకని 17వ అధ్యాయము 15వ వచనంలో చూడండి ఏమంటారు? ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడు? ఆ సామెతలు 17వ అధ్యాయము 15. దుష్టుణ్ణి నీతిమంతులని తీర్పు తీర్చువారు, నీతిమంతుల్ని దుష్టులని తీర్చువారు యెహోవాకు ఏలు. అంటే ఏంటి? నీతిమంతుల్ని దుష్టులని తీర్పు తీర్చడం ఏంటి? వెరీ గుడ్. మంచోడేమో చెడ్డోడు అంటున్నావు, చెడ్డోడేమో మంచోడు అంటున్నావు. ఒకవేళ వాడు మంచి పనులు చేసినా వాడిని ఏమంటున్నావు? నీకు అసలు వాస్తవం ఏంటంటే నీకు అది మంచిగా చెడు నీకు తెలియదు. నువ్వు తెలియకుండా ఏం చేస్తున్నావు? ఇంకొకరిని జడ్జిమెంట్ చేస్తున్నావు, తీర్పు తీరుస్తున్నావు. ఆయన ఏమంటున్నాడు? తీర్పు తీర్చడా నీ పని కాదు, అది ఎవరి పని? నా పని, నేను చూసుకుంటా. నువ్వు ఒకవేళ దుష్టుని నీతిమంతుడని దుష్టుని అని తీర్పు తీర్చావా, నువ్వంటే నాకు అసహ్యం, హేయం అని అంటున్నాడు. సో ఎందుకని అంత హేయపడుతున్నాడు? 13వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే గర్వము ఏమి పుట్టించినవంటే జగడము పుట్టించును. జగడము పుట్టిన వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చెదరగొట్టేస్తానంటాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం కనుక చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 52వ వచనం. వారి హృదయముల ఆలోచనల విషయమై ఆయన గర్విష్ఠులను ఏం చేస్తా అన్నాడు? చెదరగొడతానన్నాడు. దేనిని బట్టి? హృదయ ఆలోచనలను బట్టి, గర్విష్ఠులను బట్టి. వారి హృదయము వారి ఆలోచన గర్వంగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తారంటున్నాడు? చెదరగొడతారంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే మన ప్రవర్తనలో ఆయనకు అధికారాన్ని ఇచ్చి మనం ఒప్పుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ విధంగా మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కనుక చూసినట్లయితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు జాలి మనస్సును దయచేస్తాడు, దయాళత్వమును దయచేస్తాడు, వినయమును దయచేస్తాడు, సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోవాలి అంటున్నాడు. గర్విష్టి కలిగినటువంటి మనస్సు దేవునికి హేయం అంటే ఆయనకి ఇష్టలైన పిల్లలకి ఏమేమంటున్నాడు ఆయన? జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, ఇంకా వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అంటే ఆత్మ ఫలమును మనకి దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇవన్నీ చేయడం వల్ల ఆయన మనతో అంటున్నాడు, నేను గద్దిస్తున్నాను, నీవు నా గద్దింపుకు లోబడుతున్నావు కాబట్టి నీవేమంటున్నాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అది ఎలా ఉంటుందంట? జీవ వృక్షము. నీవు గద్దింపుకు లోబడి వినయం కలిగి గర్వం లేకుండా జాలి మనసు కలిగి ఉన్నట్లయితే అది నీకు జీవ వృక్షము. దాన్ని పట్టుకొని వారు ధన్యులు. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ అంటే గద్దింపుకు లోబడిన వాడు ఘనత నందును, శిక్ష వాని నుంచి తప్పించును. లోబడడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రోజు మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కాబట్టి గద్దింపుకు లోబడి గర్వించక ఆత్మ ఫలాలు పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మూడవదిగా గమనించినట్లయితే దైవ దర్శనములకు లోబడినటువంటి హాగరును మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటది. దేవుడు ప్రత్యక్షమయ్యే అంశం ఆది కాండం. అప్పుడు యెహోవా దూత ఏమని చెప్తుంది? నువ్వు నీ యజమాని దాని దగ్గరికి తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద ఏం చేయాలి? అణిగి ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంది. హాగర్ తన యజమాని రాని మాట విననందున హాగర్ ఏం పెట్టింది అనుకున్నాము? శ్రమ పెట్టింది అనుకున్నాం. చూడండి 16వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి.
ఆ, ఆ, ఆ. నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు మనసు వచ్చినట్టు చేసుకో అని శారాయితో చెప్తూ ఉన్నాడు. శారాయి ఆమెను శ్రమ పెట్టినందున ఏం చేస్తా ఉంది హాగరు? అక్కడి నుంచి పారిపోయింది. పారిపోయే స్థితిని తెచ్చుకుంది హాగరు. ఇంకా ఆ శ్రమను తాళలేక ఏం చేస్తా ఉంది? ఇల్లు వదిలి ఎడారిలోకి అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తా ఉన్నాం. అప్పుడు అడుగుతున్నాడు దేవుని దూత, అడుగుతుంది, ఎక్కడికి వచ్చావు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని హాగరుని అడుగుతుంది. నీటి బుగ్గ యొద్ద ఉన్నటువంటి హాగర్ని అడిగినప్పుడు, చదవక, నీటి బుగ్గ యొద్ద ఉన్న నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, నీవెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినందున నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి తప్పించుకొని పారిపోతున్నానని చెప్పింది. అప్పుడు దేవదూత ఏమని చెప్తుంది? నీ యజమానురాలు యొద్దకు నీవు తిరిగి వెళ్ళు, ఆమె చేత కింద లోబడి జీవించు అని చెప్తుంది. దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, ఆయన కృపను మరిచి మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉంది. అంటే హాగరు తన జీవితంలో ఉన్నటువంటి ఆ పాత పాళ్లను తీసివేసుకోలేకపోయింది. మళ్ళీ ఆ లోకంలోకి వెళ్ళిపోతా ఉంది. లోబడి ఉంటే దేవుని ఆశీర్వాదం వచ్చును, లోబడి ఉంటే చాలా చేత దీవించబడును, కానీ సమానంగా చూసుకునేది. ఎందుకంటే వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. ఆమె బయటికి వెళ్ళే టయానికి వాగ్దానం ఇంకా నెరవేర్చబడడానికి టైం ఉంది. ఒకవేళ నిర్ణయకాలం ఇంకా రాలేదు కదా. హాగరు కనుక శారాయి మాటలు విని తనకు లోబడి ఉంటే ఇంకా ఆధిక్యత ఇచ్చేదేమో, ఇంకా మేలులు పొందుకునేదేమో, అధికంగా చేసేదేమో, కానీ వినలేదు, పారిపోయి నీచంగా చూసింది. మనం కూడా ఎదుటి వాళ్ళని నీచంగా చూస్తే వాళ్ళ మీద ఉన్న ప్రేమలు పోతాయి. అందుకని మనం నీచంగా చూడకూడదు. మనం ఏంటంటే మనమే గొప్పోళ్ళం, మనకే అన్నీ తెలుసు, మనమే అని అనుకుంటాం. నీదన్నది నాదన్నది ఏమీ లేదు అక్కడ. ఎందుకు? గడ్డి పూస వంటి వారు. అతిశయించడానికి కూడా లేదు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో నీకు నాకు తెలియదు. ఈ క్షణమే మనది, దేవుడు మనకు అనుగ్రహించింది ఈ క్షణం. దీంట్లో ఎదుటి వాళ్ళని దెప్పి కొట్టాల్సిన అవసరం మనకేముంది? తొలకన చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీచంగా మాట్లాడింది హాగరు. ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది. మనం మాట్లాడే నీచమైన ప్రతి ఒక్క మాట అంట, కవి అంటాడనమాట, నువ్వెన్ని దెబ్బలైనా కొట్టు, దెబ్బ మానును, కానీ మాట గాయము కలకాలం ఉండిపోతుంది. నువ్వంత నీచంగా చూడబట్టే నిన్నంతగా ప్రేమించి అబ్రహాముకు భార్యను చేసినటువంటి శారాయి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. అది ఇంటిలోనైనా మన హృదయంలోనైనా స్థానం ఉండాలి అంటే నీచమైన మాటలు మనం మాట్లాడము. ఎందుకు వస్తాయి నీచమైన మాటలు? నువ్వు ఏది కావాలని నీవు కోరుకుంటావో నీవు వాళ్ళకి అదే చెయ్యి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నా బైబిల్లో నేను గోల్డెన్ వర్డ్ అని రాసుకుంటా దాన్ని. నీకు మనుషులు ఏది చేయవాలని నీవు కోరుకుంటావో అటులనే నీవును వారికి చేయుము అని దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తా ఉంది. నువ్వు శారాయిని నీచంగా చూడబడ్డావు కాబట్టి నువ్వు నీచమైన స్థితికి జారిపోయావు. జారిపోకుండా ఉండాలి అంటే నువ్వు స్థిరంగా ఉండాలి, స్థిరమైన బండ మీద ఉండాలి. నువ్వు ఇసుకలో కట్టుకుంటే నీ స్థితి కూడా జారిపోయే స్థితే ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆమె ఏం చేసింది అంటే, ఆమెను ఐగుప్తు నుండి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఎప్పుడైతే దేవుడు పిలిచాడో తన స్థితిని పరిస్థితిని గుర్తు చేశాడు ఆయన. నువ్వు ఎట్లాంటి దానివి, నీకు ఏ స్థితి వచ్చింది, ప్రభువు పలికిన మాటను బట్టి అర్థం చేసుకొని ఏం చేసిందంటే ఆమె మళ్ళీ విధేయత కలిగి జీవించడానికి వెళ్ళింది. ఫలితంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? 10వ వచనం చూడండి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీ సంతానమును నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరియు అతని కుమారుడికి ఇస్మాయేలు అని పేరు పెడుతున్నాడు. నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నా, నువ్వు నీచంగా చూసిన
ఎంత ప్రేమమయుడు దేవుడు చూడండి. ఆమెను ఏం చేస్తున్నాడు? క్షమించి ఆశీర్వదించి కొడుక్కి పేరు పెడుతున్నాడు. ఇష్మాయేలు అని పేరు పెట్టుము అన్నాడు. ఆ వాగ్దాన్ని పట్టుకున్నటువంటి హాగరు సంతోషించింది. సారా ఇంటికి వెళ్ళి తన కష్టంలో దైవ కృపను పొందుకుంటున్నాను అని చెప్పేసి ఆనందపడింది. 16వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. హాగరు అబ్రహాముకు ఇస్మాయేలును కనిను అని రాయబడి ఉన్నది. అంటే ఆమెకి కుమారుని దేవుడు అనుగ్రహించున్నాడు. ఒకవేళ విధేయత లేకుండా వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటే ఎక్కడ ఉండేది? ఆశీర్వాదాలు వచ్చేవి కావు, దేవుడు దీవించేవాడు కాదు, పాత రోత జీవితంలో కొట్టుకొని పోతూ ఉండేది. అందుకనే మనం కూడా దైవ దర్శనానికి లోబడి ఉండాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అదే వాక్యం తెలియజేస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడాలి. నువ్వు హెచ్చింపబడాలి అని నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లయితే నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. దీన మనస్సు కలిగి ఉండాలి, జాలి మనస్సు కలిగి ఉండాలి, వినయ మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే అవన్నీ జరుగుతాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆత్మ ఫలాలు ఫలించాలి అన్నా నువ్వేం చేయాలి అంటే దీన మనస్సుతో జీవించాలి అని అంటూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గారు అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే 20వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడుతున్నాను అంటున్నాడు. లోబడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దాని వలన ఆశీర్వాదాలు వస్తాయి, మేలులు వస్తాయి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం కనుక చూసినట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన్ని హత్తుకొని ఉండాలి. అలా ఉంటే కనుక ఆత్మ ఫలాన్ని, మేలులను, ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తానంటున్నాడు. ఏమేం చేయాలంట? యెహోవాకు లోబడాలి, భయపడాలి, ఆజ్ఞను అనుసరించాలి, ఆయన మాట వినాలి, ఆయన్ని సేవించాలి, ఆయన్ని హత్తుకోనాలి. దాని వలన ఏం జరుగును? అధికమైన ఆశీర్వాదం వచ్చింది. ఆమె లోబడినది, అందుకనే ఆశీర్వదించబడింది. సరే, ఆశీర్వదించబడిన ఆమె ఏం చేయాలి? క్రమశిక్షణతో జీవించగలగాలి, క్రమశిక్షణతో పిల్లలను పెంచగలగాలి. కానీ క్రమశిక్షణి లేని కుమారుని తల్లిగా హాగరు మిగిలిపోయింది. ఎలా అంటే ఆదికాండం 21వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చూస్తూ ఉండండి. ఏంటంటే సాధారణంగా మనం అంటా ఉంటాం, ఏమని అంటాం? తల్లిదండ్రుల లక్షణాలే, అరే ముక్కులో నుంచి ఊడిపడ్డాడు రా, మూతిలో నుంచి ఊడిపడ్డాడు రా, చేసిన పనులే చేస్తారంటారు అని అంటా ఉంటారు. అవునా కదా? అలాగే ఇస్మాయిల్ కూడా ఏం చేస్తున్నాడంటే తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. ఏంటయ్యా తిరుగుబాటు? 21వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. ఐగుప్తురాలైనటువంటి హాగరు కనిన కుమారుడు ఎవరిని పరిహసిస్తున్నాడు? ఇస్మాయేలు ఇస్సాకుని ఏం చేస్తా ఉన్నాడంట? పరిహాసం చేస్తా ఉన్నాడంట. అంటే పరిహాసం అంటే ఏంటి? ఎగతాళి చేస్తా ఉన్నాడు. గుడకాయగాడేగా. మనం ఎప్పుడైనా పిల్లలు తింటా ఉంటాం, ఇదిగో ఈడే బుడ్డోడు, అత్తయ్య ఒక రోజే కూర్చొని ఉంటే అరే బిస్కెట్ ఇరా అంది అన్నాడు. మొన్న అస్సలు మన దగ్గర అయితే తీసుకొని తింటాడు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, వేరే ఎవరో ఎందుకు మన రమణ ఆంటీ వాళ్ళ పెద్దక్క రాజక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు. దేవుని వాక్యాన్ని, కంఠస్థ వాక్యాలు చెప్తే నాకు ఎంత ముద్దుగా అనిపించిందంటే, నాకు వాక్యాలు పంపిస్తూ ఉంటాడు కదా డాడీ, అక్క వాళ్ళ పిల్లల్ని పొద్దున్నే లేపి పిల్లలతో వాక్యాన్ని చెప్పించి వీడియోలు పంపించింది. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, ఆ దేవునిలో పెంచడం అంటే అదేనేమో. చిన్నపిల్లలు, పాస్టర్ గారు వాడికి నోరు కూడా తిరగదు తెలుసా, అసలు నోరు కూడా తిరగదు, తాతగారు అని చెప్పేసి వాడు వాక్యాలు ఎంత చక్కగా చెప్తాడంటే నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. కానీ ఈమె ఏం చేసింది? హాగర్ ఆ విధంగా పెంచిందా?
ఆమె వాగ్దానాన్ని పొందుకుంది. అవునా కాదా? ఏంటి? నీ కొడుకును దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ఆగరికి. కానీ ఆ వాగ్దానాన్ని నేర్పించిందా? ఆ వాగ్దానంలో ఉంచిందా? ఉంచరా? దేవుడు నీకు ఆశీర్వదిస్తానన్నాడయ్యా, దేవుడు నీకు ఏం చేస్తాన్నాడు, దేవుని గురించి కానీ దేవుని ప్రేమ గురించి కానీ చెప్పలేదు. చెప్పలా? హెచ్చరించింది. లోబడి ఉండే విధానాన్ని తన కొడుక్కి చెప్పలా. కాబట్టి ఫలితం ఏమైందో తెలుసా? చూడండి 21వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, అబ్రహాము లేచి ఆహారాన్ని, నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడిని ఆగరికి అప్పగించి ఆమె భుజముల మీద పెట్టి మళ్ళీ పంపించేస్తా. ఒకసారి వెళ్ళబడింది, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి హాగరు మళ్ళీ చేర్చుకుంది ఆమె. కానీ ఈసారి మళ్ళీ శారాయి చేర్చుకుంది హాగర్ని. మళ్ళా ఏం చేసింది? మళ్ళీ పోతుంది. తోక ఎప్పుడు దాన్ని ఎంత సాగదీసినా మళ్ళీ ముడుచుకోవాల్సిందే. సో అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది హాగర్. ఏంటక్క? అదిగో వాడే. ఇప్పుడు వాడు ఆ పిల్లని ఎవరిని, వాళ్ళక్కని, సౌమ్య ఒకని పంప నేను చూపిస్తాను. అంతేగా? అంతే. అంటే పిల్లవాడు అంటే నియర్లీ 15 బిలో, 15 సంవత్సరాల క్రితం వాడే ఎక్కిరిస్తున్నాడంటే ఆలోచించు. అంతే, 86, 89 సంవత్సరాలు అనుకో. అవును, 86కి ఇస్మాయిల్ పెట్టాడు, 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. 13 సంవత్సరాలు ఇంచుమించు. చిన్నపిల్లోడే. 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయేదాకా మనకి చిన్నపిల్లలే అందరూ. అంతే కదా? సో చిన్నపిల్లోడు అయ్యుండి కూడా హేళన చేశాడు. నీళ్ల తిత్తిని తీసుకొని ఏం చేశాడు? ఇక్కడ ఇస్సాకు మనకి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అవునా కాదా? యేసు ప్రభు వారిని మనం ఏం చేస్తా ఉన్నాము? తిరస్కరిస్తున్నాం, తృణీకరిస్తున్నాం. ఒకవేళ కనుక ఇస్సాకు మాదిరిగా యేసు ప్రభు వారిని మనం తిరస్కరించినట్లయితే మనం పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇక్కడ ఇతను ఏం చేస్తా ఉన్నాడు? వాడిని ఎక్కిరించాడు, ఇస్సాకును ఎక్కిరించాడు. ఎక్కిరించడం వల్ల ఏం చేయబడ్డాడు? గృహం నుండి వెలివేయబడ్డాడు. మనము మన తండ్రి అయిన యేసు ప్రభు వారిని తృణీకరించి తిరస్కరించినట్లయితే పరలోక రాజ్యంలో మనం చేరుకోము. తృణీకరించకూడదు. అందుకే మన నాన్న వాక్యం చెప్తున్నప్పుడు కూడా చెప్పాడు, ఆత్మని ఎవరు దూషణ మాట్లాడకండి, పరిశుద్ధాత్మను మీరు తృణీకరించండి, దుఃఖపరచకండి, ఎందుకంటే మనకి క్షమాపణ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలి అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలి? దైవికమైన ప్రేమలో పెంచాలా? మనం ఆశీర్వాదాలు పొందుకున్నాం, మేలులు పొందుకున్నాం, సంతోషంగా జీవిస్తున్నాం. మరి పిల్లలు ఉండొద్దా? వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించేదే. చిన్నపిల్లల ప్రార్థన నిన్న చెప్పుకున్న 2 చేతులు ఉంచి మరి ఏం చేస్తాడు? పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలి అంటే ఆ చిన్న పిల్లడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దర్శనాన్ని పొందుకున్నాడు సమూయేలు. సో చిన్నపిల్లల పట్ల ఆయన ఆత్మ పాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఏ విధంగా పెంచుతున్నాం? యూదాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే, అయితే ప్రియులారా అంత్యకాలం వస్తా ఉంది, భక్తిహీనమైన దురాశ చొప్పున నడుచు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి నేను చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఏంటది? ఇప్పుడు రాకడ సమయాలు వచ్చేస్తా ఉన్నాయి, దురాశలు వచ్చేస్తా ఉన్నాయి. దురాశలో ఒకవేళ నడుస్తూ ఉన్నావా, పరిహాసం చేస్తూ ఉన్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరిని? ఇస్మాయిలుని జ్ఞాపకం చేసుకో. ఈ ఎలాంటి స్థితిలో ఉండవలసిన వాడు? కుమారుని స్థితిలో, కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి ఇష్మాయేలు తోసివేయబడ్డాడు. అదే కరెక్ట్. మనం కూడా, మన పిల్లలు కూడా దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఆయన క్రమశిక్షణలో ఉండాలి, లేకపోతే ఇస్మాయేలు జీవితం అయిపోతుంది. జాన్ వెస్లీ గారు తెలుసు కదా మీకు? జాన్ వెస్లీ గారి తల్లికి ఎంతమంది పిల్లలు?
19 మంది పిల్లలు. 19 మంది పిల్లలంట ఆవిడికి. ఆ 19 మంది పిల్లల దగ్గరికి రోజు రాత్రి వారు పడుకున్న తర్వాత ఒక్కొక్కడి బెడ్ దగ్గరికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసేదంట. ఎంత గొప్ప విశ్వాసులైన తల్లి, నిద్ర కూడా ఉండుండదు తల్లి. మరి మనం అలా చేస్తున్నాం ఆ పిల్లల గురించి ప్రార్థన. అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు మేబీ అందుకని. కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలి మన పిల్లల్ని అంటే దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే వాక్యం తెలియజేస్తా ఉంది, బాలుడు నడవవలసిన త్రోవన వాడుకు నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి నువ్వు చిన్నప్పటి నుంచే మొక్కై వంగనదే మానయ్య వంగున అంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, మనం దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చివరిగా చూసినట్లయితే అరణ్యంలో ఆదరించబడినటువంటిది శారద హాగరు. ఎలా? ఆదికాండం 21వ అధ్యాయం 6 నుంచి 20 వచనాలు చూస్తూ ఉండండి. హాగరు అరణ్యంలో ఏం చేస్తా ఉందంటే అటు ఇటు తిరుగుతా ఉంది. ఎందుకు? ఆహారం అయిపోయింది, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. సో ఏం చేస్తా ఉంది? పిల్లోడిని కష్టం, బ్రతికించడం కష్టం. ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయాయి. 15వ వచనం చూడండి. ఈ పిల్లవాడు 15వ వచనం 20. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చెన్ను పడేసేసింది పిల్లోని. అంటే పడేయడం అంటే ఏంటి? వదిలేసిందని అర్థం. రాజకుమారులా పెరగవలసిన ఒక పిల్లవాడిని తీసుకపోయి మట్టి మీద వదిలేసింది. ఎందుకు? ఇప్పుడు నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. కాబట్టి 16లో చూడండి, నేను చూడలేను, నీ చావు నేను చూడలేనని వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఎలుగెత్తి ఏడవడానికి కారణం ఎవరు? ఆమె చేసిన పనే. లోపల సమృద్ధి జీవితాన్ని వదిలిపెట్టేసి ఏం చేస్తా ఉంది? అటు ఇటు తిరుగుతుంది. అరణ్యం అనగా లోకం. ఈ లోకంలో ఇటు అటు తిరుగుతా ఉంది. అటు ఇటో ఇటు అటో ఎటైనా తిరగని ఇటు అటు తిరుగుతుంది. ఓకే, ఎస్, డన్. సో ఏం చేస్తా ఉంది? రాజ్యభోగాలు అనుభవించవలసిన స్థితి నుండి హాగరు తిండికి కూడా లేదు, ఇంకా అయిపోయింది కథం. నేను నా బిడ్డ చావడం కూడా చూడలేనని చెప్పి వాడిని ఆడ పడేసింది. నువ్వు సత్తే చావని పడేసి ఏం చేస్తా ఉంది? దూరంగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చుచూ ఉంది. ఎక్కడ అభివృద్ధికరమైనటువంటి, ఎక్కడ ఆశీర్వాదకరమైనటువంటి హాగరు జీవితం? క్రమశిక్షణ తప్పి లోబడక సమయం నాదే అని నీచమైన స్థితిని చూసింది శారాయి. కొడుకుని సైతము బయట వేసుకొని ఎలుగెత్తి ఏడ్చే పరిస్థితికి వచ్చింది. దాసి కింద ఎంతమంది దాసీలు ఉంటారు? అబ్రహాముని కుమారుని కనబోతుంది అంటే హాగరికి ఇంకెంతమంది పరిచారికలు ఉండుంటారు? ఆమె కూర్చొని ఇట్లా అంటే వచ్చేయేమో, అన్నీ వచ్చేయేమో. అలాంటి స్థితిలో నుంచి ఏమీ లేని దారిద్ర్యంలోనికి వెళ్ళిపోయింది. కారణం అవిధేయత, లోబడకుండా ఉండటమే. మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ స్థితిలో ఉంచుదాం అనుకుంటున్నాడేమో. మనము స్థితిని మరిచిపోయి ఏం చేస్తున్నాము? లోబడకుండా మనం ఏం చేయబడుతున్నామంటే కిందకు వచ్చేస్తాం. దేవుడు ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. హాగర్ పరిస్థితి అదే అయింది. ఏమంటున్నాడు తెలుసా? ఆ సమయంలో ఇస్మాయేలు దాహంతో చనిపోయే స్థితి. హాగరు ఎంత మొత్తుకున్నా ఏం ప్రయోజనం ఉంది? ఇంకా ఎలుగెత్తి చూసినా లేదు. దేవుడు అవకాశాలు ఇచ్చాడు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆ చిన్నవాడి మొరణాలు కాయిస్తా ఉన్నాడు. చిన్న పిల్లవాడి మొరణాలకు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ చిన్న పిల్లవాడిని ఈమె సక్రమైన మార్గంలో పెంచి ఉంటే, క్రమశిక్షణలో పెంచి ఉంటే వాడు హేళన చేసేవాడు కాదేమో, హేళన చేయకపోవడం వల్ల అభివృద్ధి వచ్చేదేమో. కానీ చిన్న పిల్లోడు చావు బతుకుల్లో ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి మొరలెడుతా ఉన్నాడు. దేవుడు ఆ మొరను ఆలకించి ఆయన ఆ దూత అంటుంది ఆకాశం నుండి, చూడండి 17వ వచనము, ఆ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు అని పిలిచి,
నీకేం వచ్చిందే అని చెప్పేసి తిడుతున్నాడు ఆకాశం నుంచి ప్రభు. ఆ ఎందుకు చక్కగా ఉండాల్సిన నువ్వు, చేదోడు వాదోడుగా ఉండాల్సిన నువ్వేం చేసావు, చేతులార చేసుకున్నావు, నీకేం వచ్చిందని అడుగుతున్నాడు. సరేలే, ఏదైతే అది అయింది, భయపడమాక. ఎందుకని భయపడొద్దని చెప్తున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. 17వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. అబ్రహాము ఇస్మాయిలు, అయ్యా నీ సన్నిధి బతుక అనుగ్రహించయ్యా అని చెప్పి అడిగిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ చిన్న పిల్లవాడి మొరను, అబ్రహాము ప్రార్థనను ఆలకించిన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ బ్రతుకున్నట్లు ఆమె కళ్ళు తెరిచాడు. 21వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేవుడు ఆమె కళ్ళు తెరుస్తాడు. ఆమె ఏం చేస్తుందంటే నీళ్ల ఊటను చూస్తుంది. ఆ చిన్నవానికి తాగనిస్తాం. మొదటి కళ్ళు కనిపించరా? ఎందుకు కనిపించవు? ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగజేస్తుంది. ఆఖరికి గుడ్డితనాన్ని కలిగజేసింది కాబట్టి ఏం చేయగలుగుతుంది? చూడలేకపోయింది. కళ్ళు తెరవబడగా నీళ్లు ముక్కగా కనిపించాయి. అంటే ఇప్పుడు దాకా కనిపించలేదంటే ఆమెకు కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి కానీ మూసుకుపోయి ఉన్నాయి. మనకు అదే గర్వం. మూసుకుపోవడానికి కారణం ఏంటంటే గర్వం. ఇదేంటి నన్ను బయటికి, అక్కడ పిల్లోడు కొడుకు చచ్చిపోయే స్థితిలో ఉన్న అది నన్ను బయటికి పంపించదనే గర్వంతో, గర్వపు ఆలోచనతో ఆమె బాధపడుతుంది తప్ప నా కొడుకుని రక్షించుకోవాలి, నా బిడ్డకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఆ తల్లికి లేదు. అందుకనే నీకేమైంది అసలు, నీకేమొచ్చింది అసలు, భయపడమాక, ఇదిగో నీ కళ్ళు తెరుస్తున్నా, నువ్వేం చేయాలి? నీళ్ళతో నీ యొక్క కొడుకు దాహాన్ని తీర్చుకోమన్నాడు దేవుడు. అందుకని ఆయన అంటాడు, దప్పిగొల్ల వారలారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, జీవ జలనిధి ఎవరు? ఆయనే. కనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నేను వాళ్ళు తాగడానికి అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాను, ఎడారులలో ఆయన ఏం చేస్తాడు? నదులను ప్రవహింపజేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో బండ నుంచి నీళ్లు తెప్పించలేదా? ఆయన మారాలు మధురంగా మార్చలేదా? ఒకవేళ నీ జీవితంలో మారాలు ఏమైనా ఉన్నాయేమో, మారాను మధురంగా దేవుడు మారుస్తా అన్నాడు. అంటే ఏం చేయాలి? గర్వించకూడదు. ఏం చేయాలి? ఆయన అంటాడు కదా, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడని దప్పిగొనడు. ఆ నీళ్లు తాగాలి అంటే దీన మనస్కులై ఆయన సన్నిధిలో నిలబడాలి. దీన మనస్సు కలిగి గర్వము లేకుండా ఏం చేయాలి? ఆయన సేవించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన హత్తుకోవాలని తెలియజేస్తా ఉంది. ఆ విధంగా నీళ్ళు ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో, 21వ అధ్యాయం 20 తల్లి, దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండి అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో విలుకాడవుతూ ఉన్నాడు. అంటే దేవుడు తోడై ఉన్నాడు, పెద్దవాడిని చేశాడు, విలుకాడిగా చేశాడు. సో ఒక పనివాడిగా చేశాడు. దేన్ని బట్టి? అబ్రహాము ప్రార్థనను బట్టి. హాగరు ఎంత చేసినా హాగరును బట్టి కాక అబ్రహామును బట్టి దేవుడు ఇస్మాయిల్ను దీవించాడు. సరే, ఇస్మాయిల్ని దీవిస్తున్నాడుగా దేవుడు, ఉండొచ్చుగా. మనం ఎందుకుంటాము? అస్సలు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, తను మొదటి స్థితి మార్చుకోలే. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడని పంది బురదలో దొరికినట్టు ఏం చేస్తుందో తెలుసా? హాగరు మళ్ళీ తీసుకెళ్ళి ఐగుప్తు స్త్రీలకు ఏం చేస్తా ఉంది? 21వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఐగుప్తు దేశంలో ఉన్న స్త్రీని తీసుకువచ్చి ఏం చేస్తా ఉంది? పెళ్లి చేస్తా ఉంది. ఎంత నీచంగా పోల్చాడో తెలుసా? కుక్క దేనికి కక్కుంటుందంట? వాంతి.
అంది బురదలో బుర్రన్నట్టు ఆ పాత రోత జీవితాన్ని ఒడిసి పెట్టడం హాగర్కి ఇష్టం లేదు. అలాంటి స్థితి ఎంత విచిత్రమో చూసారా. మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామేమో జాగ్రత్త పడాలి అని మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సో మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఏంటి? ఐగుప్తు నుండి కానానుకు వచ్చినటువంటి స్త్రీ అంటే ఏం చేయాలి? మన పాత రోత జీవితాలను మనం వదిలిపెట్టి ఎక్కడికి రావాలి? ఐగుప్తు నుండి కానానుకు వచ్చిన రీతిగా ఈ లోక జీవితాన్ని వదిలిపెట్టి మనం దేవుని సన్నిధిలోనికి, దేవుని యొక్క నీడలోనికి రావాలి. ఆయన బాప్తీసము తీసుకోవాలి. నీవు రక్షించబడ్డావు, నీవు నిత్య జీవము పొందుకున్నావు అంటే కారణం ఏంటి? నీవు బాప్తీసం తీసుకోవాలి. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడాలి. అంటే బాప్తీసం ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి, సిద్ధపడాలి. ఈ యొక్క ఈస్టర్లో వాళ్ళు బాప్తీసం తీసుకున్నటకు దేవుడు వారికి కృపను అనుగ్రహించును గాక. రెండవదిగా చూసినట్లయితే స్థితిని మరిచి గర్వించినటువంటి హాగరు. మనం ఏ స్థితిలో ఉన్నా అది ఎవరు అనుగ్రహించారు? మనకి దేవుడు అనుగ్రహించారు. నేను అనుభవించుతున్న ప్రతి ఒక్కటి ఆయన నాకు అనుగ్రహించిన మేలు మాత్రమే, ఆయన కృప మాత్రమే అని మనం ఏం చేయాలి అంటే మనం గర్వమును విడిచిపెట్టి మన యొక్క స్వభావాన్ని, మనలను ఆయన యొక్క చేతుల్లోకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అందుకే ఆయన అంటాడు కదా, మీరు దేవుని సముఖముకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, సర్వశక్తుని నీడకు వస్తున్నావు కాబట్టి నిన్ను నీవు జాగ్రత్తగా ఉంచుకో. దైవ దర్శనమునకు లోబడి జీవించు. లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి. లోబడితే విధేయత కలిగి జీవించు. అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నాలుగవదిగా ఏంటి? క్రమశిక్షణ లేనటువంటి కుమారునికి తల్లి అయింది హాగరు. ఆమెను బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? మన పిల్లల్ని ఏ విధంగా నేర్చాలి? దైవ శిక్షణలు నేర్పించాలి, దైవ మాటలు నేర్పించాలి. వారికి ఏం చేయాలి? వాక్యమును బోధించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక నిలవక కూర్చుండక ఏ విధంగా ఉండాలో వారికి మనం నేర్పించాలని దేవుని యొక్క వాక్యము హాగరు ద్వారా చేస్తా ఉంది. ఐదవదిగా అరణ్యంలో ఆదరించబడింది. మనం కూడా దేవుడు ఈ లోకమనే అరణ్యంలో మనల్ని ఆదరించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మనం వినయ మనస్సు కలిగి గర్వమును విడిచిపెట్టి ప్రతి మేలును మరిచిపోకుండా మనం ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి. వివాహమైన వాళ్ళకి చాలా మంది అనుకుంటారు, ఏముందలే ఐగుప్తు వాళ్ళని తీసుకొచ్చి చేస్తే ఐగుప్తు వల్ల ఏంటి? రెండింతల నాశనం, అభివృద్ధి ఉండదు. కాబట్టి నేను ఏం చేయాలి అంటే ఆయన నీడలోనికి వచ్చి ఆయన చెప్పిరి అని చేసినట్లయితే ప్రతి ఒక్కరికి నేను జీవ జల నిధిని, నాలోని జీవ జల నిధులను నేను మీపై కుమ్మరిస్తాను. మీకు అటువంటి ఆశీర్వాదం వస్తుంది. కనుక మీరేం చేయాలి అంటే ఆయన యొక్క సన్నిధిలో దీన మనస్కులై మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ఈరోజు ఎవరైతే ఆయన సన్నిధిలో నిలవబడి ఆయనకు మనల్ని మనం అర్పించుకుంటున్నాము, సమర్పించుకుంటున్నాము, అటువంటి వారందరికీ దేవుడు పలికిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మనకు దయచేసి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించునుగాక.